స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా SGFI దీని సెలక్షన్ ప్రాసెస్ ఏంది, దీంట్లో మనం వెళ్తే బెనిఫిట్స్ ఏందో క్లియర్ గా చెప్తా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నా పేరు ఫిట్ విత్ విక్కీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా NIS కోచ్. నేను SGFI అన్నప్పుడు నేను నేషనల్ లో మెడలిస్ట్. నేను SGFI ఆడిన తర్వాత నా లైఫ్ లో చాలా చేంజెస్ అయితే చూసిన. మీరు కూడా ఒకవేళ స్కూల్ లెవెల్ నుంచే స్పోర్ట్స్ లో మంచి కెరీర్ స్టార్ట్ చేయాలంటే దీనికి మించిన కెరీర్ ఆప్షన్ ఏది ఉండదు. మీరు ఒకవేళ SGFI ఆడాలి అనుకుంటే ఫస్ట్ మీరు స్కూల్ నుంచి డిస్ట్రిక్ట్ ఆర్ జోనల్ లెవెల్ లో ఆడాలి. అక్కడ ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్ వచ్చిన తర్వాత మీరు అక్కడి నుంచి స్టేట్ లో ఆడతారు. స్టేట్ లో మీరు ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి నేషనల్ లో ఆడతారు. ఒకవేళ మీరు నేషనల్ లో ఏ మెడల్ కొట్టినా కూడా మీకంటే ఒక నేషనల్ రికగ్నైజేషన్ వస్తుంది. మీకు స్పోర్ట్స్ కూడా బెనిఫిట్స్ అన్ని అన్లాక్ అయితే ఫ్యూచర్ గవర్నమెంట్ స్పోర్ట్స్ ఆపర్చునిటీస్ కూడా మీకు దక్కుతాయి. ఈ ప్రాసెస్ లో చాలా ఫాల్స్ అయితే జరుగుతాయి. మీరు జాగ్రత్తగా ఆడండి. మీ గేమ్ ప్లే కానీ కరెక్ట్ గా ఉంటే ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని టచ్ చేయలేరు. ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఒకవేళ మనకి ఏజ్ కూడా పోతే మళ్ళీ రాదు. మీకు ఏదైనా ఫాల్స్ జరిగితే అప్పుడే ఇమీడియట్ గా దాన్ని సార్ట్ అవుట్ చేసుకోండి. మీ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్క స్కూల్ ప్లేయర్ కి, ప్రతి ఒక్క పీటీ కి, ప్రతి ఒక్క కోచ్ కి, ప్రతి ఒక్క పేరెంట్ కి, మీకు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నా సరే అందరికి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా పాస్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒక్క రూపాయి కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం గవర్నమెంట్ పెట్టుకుంటుంది. ఏ ఒక్కరు కూడా ఒక రూపాయి కూడా పే చేయకండి. మీకు